ఉమెన్స్ హెల్త్ మహిళల జీవితంలో ప్రతి దశలో యువత, గర్భధారణ, మెనోపాజ్ ప్రతి దశలో పౌష్టికాహారం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. చాలా మంది మహిళలు ఐరన్ డెఫిషియన్సీ, అనీమియాతో బాధపడుతున్నారు. అందరూ మహిళలకి ప్రతి ఒక్క స్టేజ్లో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, హార్మోన్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐరన్ చూసుకుంటే కనుక బీట్రూట్స్లో, పాలకూర, లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్లో ఐరన్ అనేది దొరుకుతుంది. ఐరన్ సప్లిమెంట్స్ చాలామంది తీసుకుంటున్నారు ఈ రోజులలో. అదే మనం తీసుకునే ఆహారమే బ్యాలెన్స్డ్గా తీసుకుంటే మనం సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ప్రోటీన్, మనం పాలు, ఎగ్స్, నట్స్ ఇలాంటివి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటే, పన్నీర్ కానీ, టోఫు కానీ దీంట్లో మనకి ప్రోటీన్ అనేది దొరుకుతుంది. కాల్షియం, ప్రోటీన్ మన మజిల్కి చాలా హెల్ప్ అవుతుంది. కాల్షియం మనం బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే, మన జాయింట్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం ఇస్ చాలా ఇంపార్టెంట్. సో కాల్షియంకి తగిన ఫుడ్ ఐటమ్స్ మీరు తీసుకోవడం, నట్స్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఇలాంటివి. అండ్ అట్ ద సేమ్ టైం ఎండకి సన్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. చాలామంది సన్కి ఉంటే ట్యాన్ అవుతారు అని, కానీ ఎర్లీ అవర్స్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ చాలా అవసరం మన బోన్స్కి. సో మన తింటూ మన ఆహారంని మెయింటైన్ చేస్తూ, మనం బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం మనం ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇవ్వాలి. మన హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ ఉండాలి. ఎస్పెషల్లీ చాలామంది ఉమెన్స్ ఈరోజు హార్మోన్ ఇంబ్యాలెన్స్తో చాలామంది బాధపడుతున్నారు. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉండాలంటే ప్రాపర్ డీహైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. 2 to 3 liters ఆఫ్ వాటర్ చాలా అవసరం. అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కనీసం బాడీని ఒక 30 minutes మూవ్మెంట్ అనేది ఇవ్వాలి. మన బాడీ జిమ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ బ్రిస్క్ వాకింగ్తో స్టార్ట్ చేయండి. మెల్లిమెల్లిగా మీకు ఇంట్లోనే వీలైనంత సేపు ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది చేయండి. బేసిక్ ఎక్సర్సైజ్ అందరికీ తెలిసే ఉంటుంది. లేదు మీకు చాలా టైం ఉందంటే జిమ్కి వెళ్ళడం అలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోండి మీ లైఫ్ స్టైల్లో. సో ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మన బాడీ ఒకటే దగ్గర కాన్స్టెంట్ పోస్చర్లో ఉంటే చాలా హెల్త్ ఇష్యూస్, వెయిట్ గెయిన్ ఇష్యూస్ వల్ల అగైన్ మళ్ళీ థైరాయిడ్ అని, పీసీఓడి అని ఇలాంటి వెయిట్ గెయిన్ ఇష్యూస్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇది మనం నెక్స్ట్ కమింగ్ దాంట్లో మనం డిస్కస్ చేయొచ్చు. ఇవన్నీ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ముందే మనం రెక్టిఫై చేసుకుంటే మనం తినే ఫుడ్లోనే మనం ఐరన్, కాల్షియం, ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ దాంతోడు హైడ్రేషన్ లేనిది ఫిల్ట్రేషన్ అనేది జరగదు. సో మీరు ఎంత తిన్నా కూడా ప్రాపర్ వాటర్ ఇంటేక్ లేకపోతే మీకు అబ్జార్ప్షన్ అనేది జరగదు, డైజెషన్ ఇష్యూస్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో ఒకదానికొకటి ఇది ఇంటర్లింక్డ్ ఉంది కంప్లీట్గా. సో ప్రాపర్గా బ్యాలెన్స్ డైట్ ఇంపార్టెంట్, హైడ్రేషన్ ఇంపార్టెంట్, ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. దాంతోపాటు మన ఫిజికల్ హెల్త్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, సేమ్ టైం మన మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి. మీ వర్క్ లైఫ్ని, మీ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్డ్ ఉంచితే మీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. స్ట్రెస్ తగ్గించండి, మానసిక హెల్త్ని కూడా కాపాడండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.